ఇంట్లోనే నెయ్యి ఎలా తయారు చేసుకోవాలనేది నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఫస్ట్ మనం తీసుకొచ్చిన పాలు నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేయడం వల్ల పొద్దున్నెక్కి వాటిపైన ఒక మేగల్లా కడుతుంది. ఆ పాల మేకడంతా నేను ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. అలా స్టోర్ చేసుకున్న తర్వాత దాంట్లో 1 వీక్ అయ్యాక కొంచెం పాలు పోసి ఈ మీగడ కూడా వేసేసి వేడి చేయాలి. వేడి చేసినప్పుడు చిక్కటి ద్రవణం వెళ్ళి ఉంటుంది. దాంట్లో మనం తోడేసినట్టు కొంచెం పెరిగేయడం వల్ల ఆ మేగడంతా తోడుకుపోతుంది. తర్వాత ఎక్కువ వాటర్ వేసుకుని మజ్జిగలా చిలక్కొట్టాలి. నేనైతే స్పీడ్గా అవడానికి అని చెప్పేసి మిక్సీ జార్లో వేసుకొని చేస్తాను. అలా చిలక్కొట్టాక దానిపైన వెన్నపూస ఏర్పడుతుంది. ఆ వెన్నపూసని మళ్ళీ ఫ్రిడ్జ్లో పడడం వల్ల గట్టి పడుతుంది. దాన్ని మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టి కాచుకుంటే ఈ విధంగా ఉంటుందండి. మీకు లాస్ట్కి నెయ్యి అనేది అలా ఉంటుంది. ఈజీగా సింపుల్ టిప్లో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.